టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ కలిసిరాని హీరోయిన్ నిధి అగర్వాల్. ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ రాని ఈ బ్యూటీ ప్రస్తుతం 2 క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే రీసెంట్గా తాను సినిమాల అవకాశాల కోసం 2 ఏళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగా అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం. అందం, అభినయమున్నా పెద్దగా స్టార్ స్టేటస్ తెచ్చుకోలేకపోయింది అందాల భామ నిధి అగర్వాల్. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. అయితే రీసెంట్ గా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. సినిమాల్లోకి రావడానికి కారణం దీపికా పదుకొనే అట. ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఇండస్ట్రీలోకి వచ్చిందట. హీరోయిన్ అవుతానని ఇంట్లో చెబితే మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని, ముందు చదువు పూర్తి చేయమన్నారని, ఆ తర్వాత ఆలోచిద్దామన్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల తర్వాత సినిమాలపై తనకున్న ఇంట్రెస్ట్ చూసి ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించారట. సినిమా ఛాన్స్లు ఈజీగా వస్తాయని అందరూ అనుకుంటారని, కానీ ఒక ఛాన్స్ రావడం అంత ఈజీ కాదు అంది నిధి అగర్వాల్. దాదాపు 2 ఏళ్ల పాటు ఆఫీస్ల చుట్టూ తిరుగుతే కానీ అవకాశం రాలేదు అని చెప్పుకొచ్చింది. కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారని, 2-3 సార్లు ఆఫీస్ల చుట్టూ తిప్పుకొని ఆ తర్వాత మీకు అవకాశం లేదని బయటకు పంపేశారని చెప్పింది. చివరగా మైకేల్ మున్నా సినిమా ఆడిషన్ కి వెళ్తే అక్కడ సెలెక్ట్ అయ్యానని, దాదాపు 300 మందిని ఆడిషన్ చేయగా అదృష్టం కొద్దీ తాను సెలెక్ట్ అయ్యానని అంటోంది. అలా 2017లో మున్నా మైకేల్ హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నిధి అగర్వాల్. ఆ తర్వాత సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ఆశించిన సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసి ఊహించని రేంజ్ లో క్రేజ్ కొట్టేసింది ఈ సోయగాల బుట్ట. స్మార్ట్ సక్సెస్ తో నిధి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అయితే ఆ తర్వాత సినీ ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె కెరియర్ పెద్దగా టర్న్ తీసుకోలేదు. దీంతో కెరియర్ పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటూనే సోషల్ మీడియాలో కూడా తన అందాలతో హంగామా చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది నిధి. నిధి అందాల ప్రవాహానికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. అమ్మడి ఫోటోస్ వచ్చాయంటే చాలు నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్నారు. అలా సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఈ బ్యూటీ. లేటెస్ట్ గా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న రాజాసాబ్ సినిమాలో కూడా నటిస్తోంది.